నేను మీ తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రేక్షకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సర్పంచ్ ఎన్నికలు అంటే 17 తారీఖు సర్పంచ్ ఎన్నికలు 3వ విడత మరియు చివరి విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ప్రజలారా, ఈ సర్పంచ్ ఎన్నికలో మొదటి దశ, రెండో దశ ఏ విధంగానైతే బీసీలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారో గ్రామాలలో, ఇప్పుడు కూడా 3వ ఫేజ్లో కూడా అదే తరీకాలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే ఈ 3వ దఫా ఎన్నికల్లో కూడా బీసీలు అత్యధికంగా బీసీ అభ్యర్థులకు ఓట్లేసి మెజారిటీ స్థానాల్లో గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఓటేయాలి, ఎంపీటీసీ అది వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా ఓటేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకు బీసీల ఓట్లు బీసీలు వేసుకోవాలి? మీ గ్రామాలలో జనరల్ స్థానంలో రెడ్డి నిలబడితే రెడ్లు మీకు ఓటేస్తున్నారా? వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటున్నారు. వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటున్నప్పుడు మన ఓట్లు మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నిక ఇది రెడ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో బీసీలు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు గెలవడం కోసం, ఎక్కడైనా నిలబడి గెలవడం కోసం ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తారో, ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేస్తారో, ఎన్ని రకాలుగా సిస్టమ్ను డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారో. ఉదాహరణ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన షేర్గూడ నుంచి మన శంకర్పల్లి మండలం షేర్గూడ గ్రామానికి చెందినటువంటి బీసీగా పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఎంత చాకచక్యంగా మ్యానిపులేట్ చేసిరో ఒకసారి చూద్దాం. ఒకసారి రండి, మీరు రండి. మైకి రైట్. షేరిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చారు. సో మీరేనా పోటీ చేసిందన్న? అవునన్నా. మీ పేరే? మా భార్య. మీ పేరేందన్న? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్. మీ కాస్ట్ ఏందన్న? బీసీ కుర్మ. బీసీ కుర్మ. కుర్మ నుంచి నువ్వు పోటీ చేసినావు. అవును. మీ ఊరే ఊరు? షేరిగూడ గ్రామ పంచాయతీ, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్, చెవెల కాన్స్టిట్యున్సీ. రైట్. అయితే మీ ఊర్లో మన బీసీల ఓట్లు ఎన్ని ఉంటాయి, రెడ్ల ఓట్లు ఎన్ని ఉంటాయి? రెడ్ల వచ్చేసి 120 ఓట్స్ అన్న. బీసీలో వచ్చేసి 700 చేంజ్ ఉంటాయి. 700 ఉంటాయి. ఇప్పుడు చెప్పి ఏం జరిగింది? యాక్చువల్గా ఏం జరిగిందంటే, మా ముగ్గురం పోటీలో ఉన్నాము. ఇద్దరం బీసీలము, మాజీ సర్పంచ్, ఇంతకుముందు సత్యనారాయణ, గంగాభవాని. ఉప సర్పంచ్ వచ్చేసి ఇంద్రసేనారెడ్డి, అంటే నివేదిత ఇంద్రసేనారెడ్డి. నేను వచ్చేసి మౌనిక శ్రీనివాసు. ముగ్గురం పోటీలో ఉన్నాము. పోటీలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, యాక్చువల్గా ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ప్రకారము మన దగ్గరికి అనేది రిలేషన్షిప్ అనేది ఎవరు ఉండకూడదు. వాస్తవానికి అంటే ఎలక్షన్ ఆఫీసర్గా ఎవరు రిలేషన్షిప్. క్లారిటీగా చెప్తా. ఈయన ఎన్నికల్లో పోటీ చేసిండు. పోటీ చేయగానే అక్కడ ఈ ఊరికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎవరు నేర్పించారంటే, ఎవరైతే రెడ్డి క్యాండిడేట్ నిలబడ్డారో వాళ్ళ చుట్టా నేర్పించారు. సిస్టర్, ఓన్ సిస్టర్, సొంత చెల్లెని ఎన్నికల అధికారిగా ఇప్పించారు. దానికి సంబంధించినటువంటి ఆధారం ఈ దొంగ ఓట్లు ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేసిరో మనం చూడొచ్చు. ఈమె ఎన్నికల అధికారికి వచ్చింది. ఈమె నిలబడ్డది, ఎలక్షన్లో నిలబడ్డది. నామినేషన్ రోజు వచ్చింది. నామినేషన్ రోజు కూడా వచ్చి వాళ్ళకి మద్దతు చేసింది. ఆమె అధికారిగా, ఎన్నికల అధికారిగా ఆ షేరిగూడకు వచ్చింది. ఆ ఊర్లో ఉన్నటువంటి ముసలోళ్ళ ఓట్లు ఉంటాయి కదా, ముసలోళ్ళ ఓట్లన్నీ ఈమెనే వేసింది. ఎవరికి వేస్తుండొచ్చు ఓటు? తిట్టడం కూడా జరిగిందన్న. రెండోది ఆమెకు అక్కడ డ్యూటీ వేయడానికే లేదు. వేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి, ఈ అగ్రవర్ణాలంతా కలిసి ఆడ డ్యూటీ వేసి ఒక రెడ్డిని గెలిపించడానికి, ఇద్దరు బీసీ బిడ్డల్ని ఓడించడానికి. సరే, మా బీసీ బిడ్డలలో ఏ బీసీ బిడ్డ గెలిచినా మాకే ఇబ్బంది లేకపోతుండే. కానీ దొంగతనంగా కేవలం 17 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. 17 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. ఈ విషయం ఎట్లా బయటపడ్డది? యాక్చువల్గా మేము అనుకోలే, వాళ్ళ సిస్టరు అంట అని చెప్పి మేము కూడా అనుకోలే. ఎందుకంటే టోటల్గా స్క్రాప్ తోటి కట్టుకున్నది కాబట్టి గుర్తుపట్టడానికి ఆప్షన్ లేకుండే. మేము యాక్చువల్గా ఏజెంట్లను కూడా ఉంచమంట అని చెప్పి కొట్లాడినాము. అప్పటికి దొంగ ఓటు ఏపీమంట అని చెప్పి దొంగ అంటే కొంతమందిని పంపించారు. ఎంతమందిని పంపించారో తెలియదు. లాస్ట్కి ఒక ఆయన దొరికేసరికి
మేము అప్పటికి ఇష్యూ చేసినాము. ఇష్యూ చేస్తే అప్పటికి ఎస్ఐ వచ్చారు, సిఐ గారు వచ్చారు, ఏసీబీ కూడా వచ్చారు. అప్పటికి మేము కౌంటింగ్ కు రాము, ఆపేసేయండి, రీఎలక్షన్ పెట్టండి అంటని చెప్పి కొట్లాడితే అట్లా కాదు ఇలా కాదు, మీరు వచ్చినా రాకున్నా కానీ మేము అందరిని పిలిచి బయట చూయించాయి సార్, మేము కౌంటింగ్ చేస్తాము అంటానంటే సరే అని చెప్పి కౌంటింగ్ ఒప్పుకున్న తర్వాత కూడా కౌంటింగ్ ఇప్పుడు సీల్ వేసినప్పుడు ఏజెంట్లు ఉంటారు. అవును, మళ్ళీ మీరు రీసీల్ తీసేటప్పుడు ఏజెంట్లను పెట్టి తీయాలి. కానీ ఒక్క ఏజెంట్ను కూడా పిలవలేదు. ఒక ఏజెంట్ క్యాండిడేట్లను పిలిచారు. క్యాండిడేట్లు అనేది బయట ఉంటారు, ఎందుకంటే కౌంటింగ్ లో కూర్చున్నప్పుడు ఉండేది ఏజెంట్లను పిలిపించి సీల్ తీయండి, ఏం సీల్ వేశారో మాకైతే తెలియదు కదా అంటే ఏజెంట్లను మేము పిలవము, రూల్స్ మారినాయి అంట అని చెప్పి ఏజెంట్లను పిలవకుండా ఓన్లీ క్యాండిడేట్ల ముంగట మాత్రమే సీల్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే డిస్టెన్స్ కూడా అక్కడ అటు చాలా లాంగ్ లో పెట్టి ఇలా ఈమె ఎట్లా ఆడ అధికారిగా వచ్చింది, మీకు ఎట్లా బయటపడ్డది? ఇది మాకు తెలియదు. యాక్చువల్గా ఏమైంది అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఏదానికి వేయాలి అంటే నాది రింగ్ గుర్తు, మా పెద్దమ్మనే అవుతుంది. మా పెద్దమ్మ దేనికి వేస్తావమ్మా అంట అని చెప్పి అడిగితే రింగుకి వేస్తా బిడ్డ అన్నదంట. రింగుకి ఎందుకు వేస్తావు, కత్తెరకేయి అంట అని చెప్పి వాళ్ళ సిస్టర్ గుర్తు సీజర్ కత్తెరకేయి, రింగుకి ఎందుకు వేస్తావంట అని చెప్పి ఆమెను తిట్టడం కూడా జరిగింది లోపలనే. సరే అంట అని చెప్పి కొంతమందికి అయితే ఓన్లీ వార్డు మెంబరు స్లిప్స్ మాత్రమే ఇచ్చింది, సర్పంచ్ స్లిప్స్ ఇవ్వలేదంట. అక్కడ కూడా కొట్లాట జరిగేసరికి ఇష్యూ బయటకు వచ్చేసరికి నొల్లి అయింది. నొల్లి అయ్యేసరికి ఆల్మోస్ట్ అప్పటికి ఎలక్షన్ టైం అయిపోతుంది అంట అని చెప్పి దొంగోట్లు దొరికేసరికి పెద్ద ఇష్యూ జరిగింది. ఏసీబీ కూడా వచ్చారు అప్పటికి. మళ్ళీ కొంతమందిని ఏం చేసింది అంటే కత్తెరకి ప్రతి ఒక్క లోపలనే ప్రచారం చేసింది అనమాట. కత్తెర గుర్తుకేయండి, మీరు కత్తెర గుర్తుకేయండి. అందులో కొన్ని మాకు మైఫేర్ విల్లాస్ ఉంటాయి. యాక్చువల్ గా ఆధార్ కార్డు ప్లస్ స్లిప్ వాళ్ళే చెక్ చేస్తారు కాబట్టి ఈమె ఒక వార్డ్ లో కూర్చొని ఎవరు వచ్చిరో తెలియదు. ఎందుకంటే మా ఏజెంట్లకి కూడా అక్కడ విల్లాస్ లో నిన్న మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు అనేది ఫేస్ కూడా ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆమెను చూచి ఆ నంబర్ చెప్పేసి కొట్టేసి, ఒక అమ్మాయిది అయితే ఓటు ఆమె వేయలేదు కానీ ఆమె వెళ్ళేసరికి మాత్రం ఓటు వేసి పెట్టేసారు. ఆ అమ్మాయి మా విలేజ్ కి సంబంధించిన అమ్మాయి, బయట విలేజ్ లో ఉంటది. ఆ అమ్మాయి వస్తుందో రాదో అంట అని చెప్పి ముందే ఓటేసి పెట్టేసి, ఇప్పుడు దీనివల్ల ఆమె ఒక తన చుట్టాన్ని రెడ్డి అధికారిని అక్కడికి తీసుకురాగలగడం ఆ శక్తి ఎట్లొచ్చింది వాళ్ళకి? రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి, రెడ్ల ద్వారా ఏర్పడ్డది కాబట్టి వచ్చింది. అందుకోసమే నేను చెప్తా ఉన్నా బాయ్ సాబ్, బీసీల ప్రభుత్వం వస్తే మీకు ఈ బాధలు ఉండవు. అవును, బీసీల ప్రభుత్వం వస్తే ఈ తిప్పలు ఉండవు. మీకు జరిగింది అన్యాయమే, లీగల్గా ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కూడా మేము కూడా మీకు అండగా నిలబడతాం. ఈ ఫైట్ ఏం దాకా అయితే అందాక మేము అండగా నిలబడతాం. సో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇట్లా కోకొల్లలుగా కాంప్రమైజ్ల కోసం బెదిరింపులకు దిగి కిడ్నాపులు చేసి మూత్రాలు దాగించినటువంటి ఘటనలు మనం నిన్న మొన్న చూసినాం. సో ప్రజలారా, అల్టిమేట్గా వీళ్ళ అరాచకం బంద్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 3వ ఫేజు సర్పంచ్ ఎన్నికలు. ఈ ఎన్నికలు రెడ్లకు వెలమలకు మనకు జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది బీసీల కోసం. బీసీలు ఒకవైపు ఉన్నారు, రెడ్లు వెలమలు ఇంకోవైపు ఉన్నారు. కాబట్టి బీసీలారా, ఈ వెలమల్లోంచి ఏ ఒక్కడు కూడా మనం కోటేయడు. ఇప్పుడు మీ ఊళ్ళో నిలబడ్డ రెడ్డి వాళ్ళని తోటేలే, అందరూ చూసిరా, అందరూ ఓటేస్తారు. మన బీసీ వాళ్ళు మనకే ఓటేయాలి. వాడు మనకేనప్పుడు నువ్వు వానికి ఎట్లేస్తావు? కాబట్టి బీసీలంతా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ అయినారు. ఇప్పుడు గ్రామాల పంటి కూడా ఎక్కడ చూసినా ఇలా జనరల్ స్థానం వస్తే మన బీసీ బిడ్డలు పోటీ చేయడమే గొప్ప. పోటీ చేసి నిలబడి కలబడి, నిజంగా ఒకప్పుడు ఎట్లుండే అంటే జనరల్ అంటే వాళ్ళదేమో అనుకునేది, కానీ ఇవాళ బీసీలది జనరల్ అంటే అనేది స్పష్టత వచ్చేసింది. బీసీలకు రెడ్లకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలవాలి. ఈ బిడ్డకి ఏదైతే ఉందో, ఈ బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతాం, మేము కొట్లాడతాం వాళ్ళ తరఫున. థ్యాంక్ యూ అన్న. నేను అమ్మాయికి ఇగో జరిగినటువంటి ఘటన చూసిరా. వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటే ఆడ ఏసీబీ ఉండి ఏం చేయలేడు, లేకపోతే సిఐ ఉండి ఏం చేయలేడు, ఎవరుండి ఏం చేయలేరు. వాళ్ళకి కావలసిన అధికారులను పెట్టుకొని 2 బ్యాలెట్లు, ఒకటి వార్డు మెంబర్కి, ఒకటి సర్పంచ్కి 2 ఇస్తారు. 2 తీసుకుపోవాలి కదా వాళ్ళు ఓటేస్టోళ్ళు. ఒకటి ఇచ్చి సర్పంచ్ దగ్గర పెట్టుకొని అది వేసినాక ఇవి సర్పంచ్ గుద్ది అని లేచిందట. ఇవి ఈ రకంగా జరుగుతూ ఉంది. 17 ఓట్ల తేడాతో ఓడిపోయారు అయినా కూడా. సో బీసీ ప్రజలారా మేల్కోండి. మీరు గ్రామాలలో బీసీ తల్లి పాలు దాగిన బిడ్డలుగా మీరు పౌరుషాన్ని చూపించి మన బీసీల కోట్లేయండి, బీసీ సర్పంచులను గెలిపించండి.
ఇక మిగతా వార్తల్ని మన సుదర్శన్ అందిస్తాడు, నేను వీళ్ళతో మాట్లాడు.